ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏర్పాటు చేసిన పనులన్నింటినీ కూడా కేటీఆర్ గారు ఏర్పాటు చేసిన సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించి సక్సెస్ ఎలా అయింది ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడిన తర్వాత మిగతా విషయాలను కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ సభను ఎలా 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 పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేసిర్రు అనేది ఒకసారి చూద్దాం. ఒక్కసారి చూడుర్రి, ప్రజలు ఎట్లొచ్చిలో మనందరం కూడా చూసాం. తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అంటూ కూడా ఒక్కసారి చూడొచ్చు. ఏంది అంటే తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు, తగ్గేదేలే అంటూ కూడా ఒక అంశాన్ని చూడొచ్చు. పార్టీ చరిత్రలో అతిపెద్ద సమావేశాన్ని నిర్వహించిన కేటీఆర్ పార్టీ నేతల నుంచి శ్రేణులు ఒకరు వెల్లువెత్తుతున్న ప్రశంసలు. ఆది నుంచి అన్ని తానై సభ నిర్వహణకు చేపట్టిన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వరంగల్ సభ నిర్వహణలో కేటీఆర్ సక్సెస్. పార్టీ లీడర్లు సీనియర్ల నుంచి కేటీఆర్కి ప్రశంసలు. అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. సభా నిర్వహణ కమిటీతో ఏర్పాటుతో పాటు వచ్చే లక్షలాది మంది ప్రజలు పార్టీ నేతలు కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించారు. సిల్వర్ జూబ్లీ సభ విజయవంతానికి జిల్లాలోని పర్యటించి సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులతో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రతినిత్యం రాష్ట్ర నేతలతో పాటు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసిన ప్రతి ఒక్కరితో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్లు నిర్వహించడం కూడా సభను సక్సెస్ చేయడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. కేసీఆర్ సభ నిర్వహణ కోసం చేసిన కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన ఇన్ఛార్జీలతో ప్రతి క్షణం మాట్లాడుతూ వచ్చారు. వరంగల్ జిల్లా నాయకులు సభ నిర్వహణ బాధ్యతల విషయంలో ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. పార్కింగ్ ఏర్పాట్ల నుంచి మొదలుకొని పకడ్బందీగా గ్రౌండ్ మ్యాప్ వరకు కూడా అన్ని విషయాలను ఎప్పటికప్పుడు కేటీఆర్ మానిటర్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు రవాణా సదుపాయాల నుంచి మొదలుకొని ఆయా బస్సుల ఇన్ఛార్జీల చొప్పున ఏర్పాటు చేసే విషయాన్ని ఆయా నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలతో మాట్లాడడం వంటి అంశాలను నిరంతరం ఫాలోఅప్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సభ ఏర్పాట్లను మానిటర్ చేశారు. మరోవైపు సభ నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా నాయకులతో మాట్లాడారు. వరంగల్ వెళ్ళి అక్కడ ఏర్పాట్ల సభ నిర్వహణ ప్రణాళిక పైన సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. 25 సంవత్సరాల పార్టీ ప్రస్థానాన్ని ప్రజల ముందు ఉంచడానికి మీడియా ఆధారంగా స్వయంగా మీడియా ఇంటర్వ్యూ, ముఖాముఖి షోలు వంటి మార్గాల ద్వారా ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఈ సభ వైపు దృష్టి మరల్చేలా చేశారు కేటీఆర్. ఇక కేటీఆర్ కార్యాచరణ కానీ ప్రత్యక్షంగా కూడా కేటీఆర్ చేసిన వ్యూహాలు కానీ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి బాధ్యతలన్నీ కూడా కేటీఆర్ భుజస్కంధాల మీద పెట్టిండు. కేటీఆర్ ఏం చేసిండు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ కావచ్చు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సతీష్ బాబు కావచ్చు, లేదా భూములు ఇచ్చిన వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు అన్ని రకాలుగా కూడా ఆదుకొని ఆ భూములు రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడంతో పాటుగా ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఉమ్మడి జిల్లా నేతలకు ఇవ్వడం ఒక బాధ్యత అయితే, జిల్లాల వారిగా ఇప్పుడు రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ ఇట్లా వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ 10 జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల అధ్యక్షులతో మాట్లాడడం, అక్కడ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు లేదా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లతో మాట్లాడడం, దాంతోపాటు సభ ఏర్పాట్ల నిర్వహణకు సంబంధించి, ఎందుకంటే సిల్వర్ జూబ్లీ సంబంధించిన సభ చేసుకుంటాం అంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏదైతే ఉందో లక్షలాదిగా తరలి రావాలి. ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల పోరాటం ఒకవైపు, 10 సంవత్సరాల పరిపాలన ఇంకొక వైపు, దాంతోపాటు 15 నెలల కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు ఇంకొక వైపు, మనోధైర్యం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఇంకొక వైపు, కేసీఆర్ మళ్ళీ రావాలనే నినాదం ఇంకొక వైపు, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ సభ అనేది చాలా 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 అన్ని రాజకీయ పార్టీలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సభ. అలాంటి సభకు వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ మొదట 5 లక్షలు, ఆ తర్వాత 7 లక్షలు, ఆ తర్వాత 10 లక్షలు, ఆ తర్వాత 12 లక్షలకు మించిపోయింది. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఎందుకు తిరిగి వస్తున్నారంటే కేసీఆర్ గతంలో చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కోల్పోయారు కాబట్టి, పార్టీ నాయకులు ఎందుకు అంత కసిగా పనిచేస్తున్నారంటే అధికారాన్ని వీళ్ళ చేతిలోకి ఇస్తే అభివృద్ధి అనేది అంధకారంలోకి పోతుంది కాబట్టి,
సభ అనేది అంత అద్భుతంగా నిర్వహించి నిజంగా కూడా ఇతరత్ర కొత్త టెక్నాలజీని వినియోగించడానికి కారణం ఏంటి అంటే అందరికీ అందుబాటులో మేము సైతం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యూహాలుగా వచ్చి సో ఫైనల్గా కేటీఆర్ అనుకున్నది మాత్రం సాధించాడు. ఎందుకంటే కేసీఆర్ వారసత్వంలో మీరందరూ కూడా చూడొచ్చు, ఇటు కేటీఆర్ కానీ కవిత కానీ దాంతోపాటు ఉద్యమం నుంచి ఉన్న హరీష్ రావు కానీ వీళ్ళు ముగ్గురు ఒక ఎత్తు అయితే కేసీఆర్ మరో ఎత్తు. సో కేసీఆర్ లా సభ నిర్వహించడం, కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా ఫామ్ హౌస్లో అనేక సందర్భాలలో కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇతరత్రతో జిల్లాల వారీగా కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం చూసాం. సో తండ్రికి తగ్గ తనయుడుగా కేటీఆర్ అనిపించుకున్నాడు అనేది వాస్తవమైన విషయం, ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఫైనల్గా ఇక్కడ జరిగిన చర్చ ఏంటంటే కేటీఆర్ చుట్టే ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. ఒకటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఉన్నాడు, అదే హోదాలో పూర్తి స్థాయిలో సభను కూడా సక్సెస్ చేశాను. ఈ సభను సక్సెస్ చేయడంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలు కానీ అందరూ కూడా సంతోషపడ్డ పరిస్థితి కనబడతాను. సో అల్టిమేట్గా కేటీఆర్ అయితే సక్సెస్ అయిండు అనేది వాస్తవమైన విషయం.